తెలంగాణలో ఏ జిల్లాలో ఎట్లా రాజకీయం ఉన్నదో ఏ నియోజకవర్గంలో ఎట్లా రాజకీయం నడుస్తుందో గానీ జగిత్యాలనే వేరేనుల్లా ఎమ్మెల్యే సంజయ్ సార్కు జీవన్ రెడ్డి సార్కు నడుమ పచ్చిగడ్డేస్తేనే బగ్గుమనే పంచాది. ఇప్పటికే ఎన్నోసార్లు జీవన్ రెడ్డి సారు మాట్లాడే బయటికే బాధెల్లా ఓసుకునే నేనుండంగా బయటలను ఎట్లా తీసుకుంటారు పార్టీలకు అని ప్రశ్నించే అయితే ఇప్పుడు సడన్గా సారు నోటి నుంచి సంతోషం అనే మాట వచ్చింది. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. సరే, ఎమ్మెల్యే గారు కూడా ఇది కాన్ఫరెన్స్ లో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినట్టు కూడా నేను గమనించింది. సంతోషం నాయన. ఇప్పటికే ఏదైతుందో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. నేను ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నా అని ఎమ్మెల్యే సంజయ్ సార్ అంటే సంతోషం నాయన. ఇప్పటికన్నా నువ్వు ఏ పార్టీలు ఉన్నావో గుర్తుకొచ్చినందుకు అని అనబట్టిండు జీవన్ రెడ్డి సారు. అంతటితో ఆగకుండా నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో అని చెప్పారంటే ఆయన సంసారం ఆయన చక్కగా చేసుకోకుండా నా సంసారం ఎందుకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? నీ సంసారం నువ్వు చూసుకో, నా సంసారంలో ఏలు పెట్టొద్దు అని అనుకొచ్చిండు. మరి సంజయ్ సారు బీఆర్ఎస్ఏ అంటుండు, జీవన్ రెడ్డి సారు ఎట్లా కాంగ్రెసే. ఇక ఇప్పటి నుంచైనా ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారా, లేకపోతే మళ్ళంతా కల్గం ముల్గం చేసినట్టు పంచాదులు మోపు చేసుకుంటారో చూడాలి. అంతా సంజయ్ సార్ చేతిలోనే ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉన్న లీడరు బీఆర్ఎస్ పాలిటిక్స్ చేసుకుంటే జీవన్ రెడ్డి సార్ కూడా ప్రాబ్లం ఉండదు కదా. చూడాలి మరి ఏమవుతుందో.